చూడండి చూడండి మేడం మీరు ఓకే తమిళా ఇంకా లేదు మార్నింగ్ అమ్మ కాల్సి పడుతుంది అమ్మ ప్లీజ్ అమ్మ తమిళా స్కూల్ టైం అవుతుంది స్కూల్ టైం అవుతుందా అమ్మ నేను డ్రెస్ చేయనమ్మా ఒక్కసారికి చేయకపోతే ఎట్లా అమ్మ ప్లీజ్ అమ్మ ఆకలి ఇస్తాను అమ్మ అన్నం తింటమ్మా సరే అమ్మ స్కూల్కి వస్తా బాయ్ బాయ్ అమ్మా నాకు పంటి నొప్పి వస్తుందమ్మా ఎందుకు తెలియదమ్మా చాలా నొప్పి వస్తుంది బ్రష్ చేయకపోవటం వల్ల ఇలా పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది అవునా అమ్మా చాలా నొప్పి వస్తుందమ్మా తట్టుకోలేకపోతున్నా అందుకే మార్నింగ్ ఈవినింగ్ నువ్వు బ్రష్ చేయమని చెప్తున్నాను వింటున్నావా నువ్వు అసలు సారీ అమ్మా చాలా నొప్పి వస్తుంది బా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పన్ను పీకిస్తారు ఒక పని అయిపోతుంది అమ్మా వద్దమ్మా ఇప్పటి నుంచి నేను 2 times బ్రష్ చేస్తానమ్మా చేస్తావా చేస్తావమ్మా కంపల్సరీగా చేస్తావమ్మా చేస్తానే పనులు బాగుంటాయి అర్థమైందా సరే అమ్మా తీసుకో బ్రష్ ఇప్పటికైనా ఎంత రా టేస్ట్ ఎంత పెట్టుకోవాలరా రాని బ్రష్ చెప్పాలి తర్వాత ఏం చేయాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అలా ఎన్నిసార్లు నిజంగా ఇది చిన్న స్కిట్ అయినప్పటికీ మనం బ్రష్ చేయకపోతే ఏమవుతుంది బ్రష్ చేయకపోతే ఏమవుతుంది ఏం పుచ్చిపోతాయి పళ్ళు పుచ్చిపోతే ఏం చేస్తారు అప్పుడు పళ్ళు పుచ్చిపోతే ఏం చేస్తారు డాక్టర్ ఏం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి ఎన్ని టైమ్స్ చేస్తారా చాక్లెట్స్ తింటారా తింటారా చాక్లెట్ తింటే ఏమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి చాక్లెట్ తినొద్దు తింటారా చాక్లెట్ తినొద్దు ఏం చేయాలి ఫ్రూట్స్ తినాలి ఏం తినాలి నెక్స్ట్ ఏం చేయాలి మిల్క్ తాగాలి ఓకేనా మిల్క్ తాగితే చాలా హెల్దీ వస్తుంది బలం వస్తుంది శక్తి వస్తుంది కాల్షియమ్స్ వస్తాయి ఓకేనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకేం తినాలి మిల్క్ ఎగ్ అట్లా తినాలి డైలీ 2 times బ్రష్ చేయాలి అప్పుడు మనం ఎంతో హెల్తీగా ఉంటాం అప్పుడు మన మొహంలో ఏమొస్తుంది అప్పుడు ఏమొస్తుంది మన మొహంలో ఇప్పుడు స్మైల్ చేసినప్పుడు టీత్ క్లీన్గా ఉంటేనే కదరా ఏమొస్తుంది దాంట్లో అందంగా కనిపిస్తాం ఓకేనా టీత్ బాగోపోతే మనం బాగుండం కాబట్టి కేవలం ప్రతిరోజు 2 times ఏం చేయాలి చాక్లెట్లు మనతో ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా 2 times బ్రష్ చేయాలి ఫ్రెండ్స్ ఉండాలన్నా ఎందుకంటే మన నోరు వాసన వచ్చింది అనుకో ఏమొచ్చింది అనుకో ఏం వాసన మంచి వాసన చెడ్డ వాసన నోరు ఏమొస్తుంది మంచి వాసన వస్తుందా చెడ్డ వాసన వస్తుందా చెడ్డ వాసన వస్తుంది ఎందుకు వస్తుంది చెడ్డ వాసన బ్రష్ చేయకపోతే ఏమొస్తుంది బ్రష్ చేస్తే ఏమొస్తుంది మంచి వాసన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం కాన్ఫిడెన్స్ గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మేడం ఇదిగోండి సార్ ఇదిగోండి ఫ్రెండ్స్ అని అందరితో మాట్లాడొచ్చు ఓకేనా మన నోరు వాసన వస్తూ చీముడు ముక్కలు వేసుకొని బ్యాడ్గా ఉండి మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతామా మాట్లాడలేము కాబట్టి మనం నీట్గా ఉండాలి పళ్ళని 2 సార్లు ఏం చేయాలి బ్రష్ చేసుకోవాలి నీట్గా ఉండాలి అప్పుడు హ్యాపీ స్మైల్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ